అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. డూ సబ్స్క్రైబ్ టు HN9 TV. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ కనపర్తిపాడు గిరిజన సంఘం నందు 30 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే 24వ డివిజన్ అభివృద్ధికి 5,60,00,000 రూపాయల నిధులు కేటాయించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. 24వ డివిజన్లో కనపర్తిపాడులో 30 లక్షల రూపాయలతో ఈరోజు స్థానికుల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం కాలంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలవుతున్నాయి. రాబో రోజుల్లో కూడా అన్నదాత సుఖీభవ కానీ, రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా గ్రామాలు, విలీన గ్రామాలకి 24 గంటల కరెంట్ అనేది ఎప్పటి నుంచి కోరుకుంటున్నారు. దానికి సంబంధించి ఆ పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. రేపు ఆగస్టు నెలాఖరికల్లా అవి కూడా పూర్తవుతాయని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎప్పటి నుంచో కోరుకుంటున్న NHA ఫ్లైఓవర్లు, అటు అయ్యప్ప గుడి కానీ, ఇటు కనపర్తిపాడు ఈ పక్క VPR కన్వెన్షన్ సెంటర్ పోయేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఫ్లైఓవర్ పనులు కూడా ఈ సంవత్సరం కాలంలోనే అత్యంత వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా 24వ డివిజన్కి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 5,50,00,000 రూపాయలు ప్రత్యేకంగా 24వ డివిజన్కి కేటాయించడం జరిగింది. దీంట్లో 5 కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తయినాయి. 25 లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఈరోజు 30 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాంత కనపర్తిపాడుకి సంబంధించిన ఎస్టీ కాలనీకి సంబంధించిన చిరకాల వాంఛ శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి కూడా దీంట్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా 1-2 నెలల లోపల ఇవన్నీ కూడా వర్క్లన్నీ కంప్లీట్ అవుతాయని చెప్తూ, ఇంకా కూడా పెద్ద డివిజను ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంతకు మునుపు ఇప్పుడు కూడా ఈ డివిజన్కి సంబంధించి అభివృద్ధి పనులు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో మేము ప్రయత్నాలు చేసినప్పటికీ ఏది కూడా రాకపోవడం వల్లనే ఆ రోజు మేమంతా కూడా నిరసన తెలిపాం. ఎన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో కూడా అటు కనపర్తిపాడు కానీ, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఏమన్నాయో స్థానికులతో, పార్టీ నాయకులతో మాట్లాడి అవి కూడా రాబో 3-4 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ఇంత మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా నిరంతరం ఈ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా 18 గ్రామాల్లో కానీ, 26 డివిజన్లో కూడా రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, అదేవిధంగా చంద్రన్న కంటి వెలుగులు పేరుతో ఏదైతే 24 గంటల కరెంటు కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ నియోజకవర్గం అభివృద్ధి, నియోజకవర్గం క్షేమం, సంక్షేమం, ప్రజల క్షేమం అని తిరుగుతున్న శాసనసభ్యులు సేదరెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇంకా కూడా రాబో రోజుల్లో తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ స్థానిక ప్రజలతో, పార్టీ నాయకులతో మాట్లాడి దాని మీద ఒక ప్రణాళిక వేసుకొని రాబో రోజుల్లో కూడా శక్తి వంచన లేకుండా వారికి సంబంధించిన పనులన్నీ కూడా మా శక్తి మేరకు చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.